గోరంట్ల మాధవ్కు 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు. చేబ్రోలు కిరణ్ వాహనాన్ని అడ్డుకుని దాడి చేసిన కేసులో మాధవ్తో పాటు 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. మాధవ్తో పాటు మిగతా 5 మందికి 14 రోజుల గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వీరందరినీ నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. గోరంట్ల మాధవ్కు 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు. చేబ్రోలు కిరణ్ వాహనాన్ని అడ్డుకుని దాడి చేసిన కేసులో మాధవ్తో పాటు 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. మాధవ్తో పాటు మిగతా 5 మందికి 14 రోజులు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. వీరందరినీ నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ కి సంబంధించిన అంశం ఆ పూటపోటికో మలుపు తిరుగుతా ఉంది. ఏదైతే కిరణ్ ని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొస్తున్న తరుణంలో సడన్ గా ఏదైతే ట్రాకింగ్ చేసి ప్రతి ఒక్క అంశం కూడా ఏదైతే వాళ్ళు వస్తున్న వాహనం గాని కిరణ్ ని అరెస్ట్ చేస్తున్న విధానం గాని కిరణ్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఏ రూట్ లో వెళ్తున్నారనే విధానం గాని మొత్తంగా కూడా గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ మాజీ సీఐ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా కదలికలు మొత్తం కూడా గమనిస్తూ కనుక్కుంటూ కూడా పోలీసు వాహనాల్ని సైతం దాంట్లో ఉన్న కిరణ్ ని పోలీసులు సిగ్నల్ ని ట్రేస్ చేసి మరి పోలీసు వాహనాలు వెంట వెంబడించి గుంటూరులో అడ్డుకుంటూ కూడా పోలీసుల మధ్య ఉన్న కిరణ్ మీద దాడి చేశారు. ఒక రకంగా చూసుకుంటే ఏదైతే పోలీసులు లేని పక్షంలో కిరణ్ ఏమైపోతాడా అన్న సందర్భం కూడా చేడు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే కిరణ్ పోలీసు వాహనంలో పోలీసుల మధ్య కూర్చున్న తర్వాత ఏదైతే గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ ఒక చిరుతలాగా విరుచుకుపడ్డాడంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ ని అదుపులోకి తీస్తున్నారు పోలీసులు రక్షణలో ఉండి పోలీసులు తీసుకుని వెళ్తున్న వ్యక్తి మీద ఏ రకంగా దాడి చేశారు, ఎట్లా దాడి చేశారు అన్న నేపథ్యంలో గోరంట్ల మాధవ్ ని అరెస్ట్ చేశారు. అయితే నిన్న సాయంత్రం అరెస్ట్ చేసిన నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య గోరంట్ల మాధవ్ ని తరలించారు. మొదటిగా గోరంట్ల మాధవ్ ని నగరంపాలెం పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నామనగా ఒకసారిగా మాజీ మంత్రులు గాని మాజీ ఎమ్మెల్యేలు గాని ఒకసారిగా నగరంపాలెం పోలీసులు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు వస్తున్న నేపథ్యంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ వెనక భాగాన్ని నుంచి కూడా గోరంట్ల మాధవ్ ని సీక్రెట్ గా తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గోరంట్ల మాధవ్ ని సీక్రెట్ గా తరలించిన నేపథ్యంలో ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. రాత్రి అంతా కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో గోరంట్ల మాధవ్ ని విచారించిన పరిస్థితి అయితే ఉంది. మొదటగా పోలీసులు వాహనాన్ని ఎలా వెంబడించారు, అలాగే పోలీసు వాహనానికి సంబంధించి సిగ్నల్ ఎలా ట్రేస్ అవుట్ చేశారు, అలాగే కిరణ్ కి సంబంధించిన ప్రతి అంశం ఎలాగ తెలుస్తుందంటూ కూడా గోరంట్ల మాధవ్ ని రాత్రంతా కూడా పోలీసులు విచారించిన పరిస్థితి ఉంది. తెల్లవారుజామున విచారించిన పరిస్థితి ఉంది. అలాగే గోరంట్ల మాధవ్ తో పాటు 5గురు వ్యక్తులు గోరంట్ల మాధవ్ తో వచ్చారు. వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. గోరంట్ల మాధవ్ ఎమ్మటి చీగండి రమేష్, తాళ్ళ దామోదర్, అలాగే దీవింటి శివప్రసాద్, చిదుగొండ్ల శివయ్య, గోళ్ళ సురేందర్ మొత్తంగా 5గురు వ్యక్తులు కూడా గోరంట్ల మాధవ్ ఎమ్మటి వచ్చారు. వారు కూడా దాడిలో ఆయనకు సహకరించిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి నేడు కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. దీని మీద
మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే గోరంట్ల మాధవ్కు సంబంధించి ఒక ఫోక్సో కేసు, అలాగే ప్రస్తుతం ఏదైతే తాడిపత్రికి సంబంధించిన ఎంపీ మీద దాడి కేసు, ఇలా మొత్తంగా చూసుకుంటే 4 కేసులు. ఇప్పుడు కేసు మొత్తంగా కూడా ఆ గోరంట్ల మాధవ్ మీద చాలా విచక్షణారహితంగా దాడులు చేయడంలో గోరంట్ల మాధవ్ ముందుంటున్నాడని, అలాగే పోలీసులు అరెస్టు చేసే క్రమంలో, పోలీసులు అదుపులో తీసుకున్న క్రమంలో ఆ గోరంట్ల మాధవ్ పోలీసుల మీద దాడి చేయడం, రాత్రి స్టేషన్ కి తీసుకొచ్చినప్పుడు ఆ స్టేషన్ లో కూడా పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం, ఆ గోరంట్ల మాధవ్ చేసిన తప్పిదాలన్నీ కూడా ఆ మీడియా ముందు ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. ఒక మాజీ ప్రజా ప్రతినిధి అయ్యి ఉండి కూడా ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఇరు పార్టీ శ్రేణుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, అలజడులు సృష్టించడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే ధ్యేయంగా గోరంట్ల మాధవ్ పనిచేస్తున్నాడంటూ కూడా ఆ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వ్యాఖ్యానించారు. అలాగే పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై ఆ దాడికి పాల్పడటం, పోలీసులు విధులకి ఆటంగా కలిగించడాన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తూ ఆ జిల్లా ఎస్పీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా చట్టం ముందు అందరూ కూడా సమానులే కాబట్టి ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకుండా ఉండాలంటూ కూడా ఎస్పీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద పలు సెక్షన్లో పలు కేసులు కూడా నమోదు చేసి ముందుగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకి పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా కోర్టుకు తరలించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కోర్టుకు తరలించిన తర్వాత గోరంట్ల మాధవ్ పై జిల్లా మొబైల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. జిల్లా మొబైల్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయన మీద పలు సెక్షన్లుగా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 14 రోజుల పాటు ఆయన్ని రిమాండ్ కి విధించారు జిల్లా మొబైల్ కోర్టు జడ్జి. రైట్ థ్యాంక్ యూ నాగేశ్వరం.